హాయ్ హలో వెల్కమ్ టు డిఎన్ఆర్ న్యూస్ అండ్ అవేర్నెస్ ఛానల్. ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు. ఏపీలో వచ్చే ఏడాది స్పెషల్ డిఎస్సితో పాటు నార్మల్ డిఎస్సి నిర్వహించాలని విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఈ నెల చివరిలోపు టెట్ నోటిఫికేషన్, డిసెంబర్లో టెట్ రాత పరీక్షలు నిర్వహించే అవకాశం. రైతులకు దీపావళి కానుకగా గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం. పీఎం కిసాన్ యోజన స్కీమ్ కింద 7,000 రూపాయలు లబ్ధి, 21వ విడత నిధులు జమ. రాష్ట్ర ప్రభుత్వం వాటా 7,000 రూపాయలు కాగా కేంద్ర ప్రభుత్వం వాటా 2,000 రూపాయలు. ఏపీకి శుభవార్త చెప్పిన కేంద్రం. 15వ ఆర్థిక సంఘం మొదటి విడత కింద 410 కోట్లు విడుదల. జిల్లా, గ్రామ పరిషత్లు, పంచాయతీ లెవెల్లో అభివృద్ధుల కోసం ఈ నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. మెడికల్ కాలేజీల నిర్వహణ కోసం 5 ఏళ్లలో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేరా? కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీలో కొత్త జాతీయ రహదారి 691 కోట్లతో నంద్యాల, కడప జిల్లాల మీదుగా ఊపందుకున్న రహదారి పనులు. ఈ రూట్తో హైదరాబాద్కు తగ్గనున్న 70 కిలోమీటర్ల దూరం. తెలంగాణలో గ్రేటర్ వరంగల్, కరీంనగర్ వాసులకు శుభవార్త. డిసెంబర్ నెల చివరి నాటికి స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల పనుల్లో భాగంగా పెండింగ్ పనులు పూర్తి చేయాలని 335 కోట్ల నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. బొంతు రామ్మోహన్కు బీజేపీ తరఫున టికెట్ ఇవ్వాలన్న ఎంపీ అరవింద్. తాను కాంగ్రెస్ పార్టీని వదలనని, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేసిన బొంతు రామ్మోహన్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. డిఏ 55 నుంచి 58% పెంపు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి 10,884 కోట్ల అదనపు భారం. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు డిఏ పెంపు. ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్లో మహాద్భుతం. ఓడిపోయే మ్యాచ్లో టీమిండియాపై గెలిచిన సౌత్ ఆఫ్రికా టీం. ఎన్డీ క్లార్క్ విధ్వంసకర ఇన్నింగ్స్తో చేజేతిలో ఓడిన టీమిండియా 54 బంతుల్లో 84 పరుగులు చేసి ఒంటి చేత్తో సౌత్ ఆఫ్రికాని గెలిపించిన ఎన్డీ క్లార్క్. ఈరోజు వార్తలు ఇక్కడితో సమాప్తం. రేపటి వార్తల కోసం వేచి చూస్తూనే ఉండండి మీ డిఎన్ఆర్ న్యూస్ అండ్ అవేర్నెస్ ఛానల్.